ప్రాంతాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి మన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి ముందుగా స్వాగతం తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ తెలుసు, నేను గత అనేక సంవత్సరాలుగా మరి సేవా కార్యక్రమాలు 30 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను. అందులో ప్రతి కార్యక్రమాలకు కూడాను మరి వంశీకృష్ణ గారు ఎప్పుడు కూడా నాకు పూర్తిగా మద్దతు ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఆ సందర్భంలో మరి ప్రతి కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా మరి వార్డు పరిధిలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలని నేను అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాను. మరి ఈరోజు చలవతోటలో చూసుకుంటే 3,50,00,000 రూపాయలతో కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతుంది. దాంట్లో ఆల్రెడీ 1,75,00,000 రూపాయలు దగ్గర దానికి ఒక ఫ్లోర్ కూడా తయారైపోయింది. అతి త్వరలో 6 రోజుల్లోపు దాన్ని ఇనాగ్రేషన్ చేసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి ఇక్కడ ముఖ్యంగా మనకి ఏడుగుండు ప్రాంతం మన గత మేము ఎవరో కొట్టక ముందు 80 సంవత్సరాలు బట్టి కూడా అక్కడ ఉంది. అది బాగా పూర్తిగా మురికివాడ. మరి దాంట్లో ఏంటంటే వాళ్ళకి పక్కా ఇల్లు కట్టిస్తామనేసి మరి ఎమ్మెల్యే గారు ఆయన ఎలక్షన్ టైంలో మాట ఇచ్చారు. అదేవిధంగా మరి మేము కూడా దాని వైపు ప్రయత్నం చేస్తున్నాం. మరి కలెక్టర్ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు అందరూ చూడడం జరిగింది. తప్పనిసరిగా మరి ఏడుగుండు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తే మాకు మంచి పేరు వస్తుంది. అదేవిధంగా మరి ప్రేమనగర్ కానీ కూతువారి మాన్యంలో మరి కూతువారి మాన్యం అంతా కూడాను ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. దాని గురించి కూడా ఎమ్మెల్యే గారితో చెప్పడం జరిగింది. ఎండోమెంట్ మినిస్టర్ గారితో అంతా మాట్లాడి దాన్ని కూడా క్లియర్ చేస్తే మాకు ఇక్కడ చాలా వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా మరి ఇక్కడ మనకు చాలా సమస్యలు ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా మనకు ఉన్నది ఏంటంటే సిపి ఆఫీస్ పక్కన మనకు ఉన్నటువంటి రోడ్డు పూర్తిగా కబ్జా అయిపోయింది. దాంట్లో మనం ఏంటంటే ఒక హాఫ్ ఏమో కళ్యాణ మండపం, ఒక హాఫ్ ఏమో ప్లే గ్రౌండ్ కానీ లేదా జిమ్ కానీ ఇమ్మని అడగడం జరిగింది. నిన్న కూడా కౌన్సిల్ మీటింగ్లో ఎన్ని విషయాలు ప్రస్తావన తీసుకొచ్చాము. అదేవిధంగా మరి అంచేతన మరి పూర్తిగా అభివృద్ధి కోసం అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఒక పక్క ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూడా సుఖ సంతోషంతో ఉన్నారు. అలాగనే మరి నిత్యం కూడా మరి ప్రజలతో ఉంటూ ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసిమెలిసి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నేను ఉన్నానని చెప్పి నేను ఈ కార్యక్రమాలు చేస్తాను. దానికి పూర్తిగా నాకు సహకరిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటాను. ఈ సందర్భంగా మరి ఆయనకి ఈరోజు ఎంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా నేను కాకనే కాదన్నాననేసి ఈరోజు వచ్చి ఈ కార్యక్రమం భాగస్వామ్యం ఎందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారు ఈరోజు 32వ కార్పొరేటర్ కర్నూలు నాగరాజు గారి కార్పొరేటర్ సుమారు 100 మందికి 170 మందికి పేదలకి కళ్ళజోల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. నిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమంతో ప్రజలతో మమేకమవుతారు. త్వరలోనే ఆయన యొక్క జన్మదినం కూడా జరుగుతుంది. ఆ సందర్భంగా కూడా ఇంకా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. ఆ దేవుని యొక్క ఆశీస్సులు నాగరాజు గారికి ఉండాలని మనసుకుంటున్నాం. అలాగే నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ వార్డు అద్భుతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి ఇక తెచ్చని రోడ్ల దగ్గర నుంచి గత ప్రభుత్వం ఎక్కడ ఉన్నాయో ఇచ్చిన ప్రతి మాట కూడా మేము నిలబెట్టుకుంటాం. నియోజకవర్గం మొత్తం మీద ముఖ్యంగా ఈ వార్డులో ఏవైతే మేము హామీ ఇచ్చామో అవన్నీ కూడా మన ప్రాసెస్ అవుతూ ఉన్నాయి. మొన్న ఈ రోడ్డు కూడా కంప్లీట్ చేసాం. రానున్న రోజుల్లో ఏవైతే బ్యాలెన్స్ వర్క్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి మళ్ళీ రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో మేము గెలుస్తాం. ఎవరు కూడా పోటీలో ఉండడానికి కూడా భయపడే విధంగా మేము ఎలక్షన్ చేస్తామని మనం తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలకు తెలుసు ఇవాళ పరిస్థితి ఆ రోజు పరిస్థితి రెండు కూడా గ్రహించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ ప్రాంతంలో ఎప్పుడు ప్రతిరోజు కూడా తీసుకుంటూ ప్రజలతో నిత్యం ఉంటున్న మా నాగరాజు గారికి అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు. 100% సెంచరీ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా చూడమ్మా చేసి అమ్మ చేతి తల్లి ఇంటి కళ్ళు దొరికిస్తారు. ఓకే సార్
నీకు కనిపిస్తాయా? ఒక మైకే కనపడాలా? ఒక మైకే ఇక నెక్స్ట్